నీ పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎంత వ్యత్యాసం ఉందో ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. 2014లో నువ్వు మోసాలు చేసి మాయమాటలు చెప్పి డోక్రా అక్క చెల్లెమ్మలు కానీ రైతులు కానీ మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి నీవు అధికారం వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత తప్పతగిలేసే విధంగా నువ్వు చేసినటువంటి ప్రవర్తనని జరిగినటువంటి 2019 ఎన్నికల్లో 23 శాసనసభ్యులకు మాత్రమే పరిమితం చేయడం నీకు ఇంకా సిగ్గు రాలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు నువ్వు పెట్టినటువంటి సభకి నిర్ణీత సమయానికి నువ్వు వచ్చినప్పటికీ కూడా సభా ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి అనకాపల్లిలో నియోజకవర్గం ఉన్నటువంటి 7 నియోజకవర్గాలని జన సమీకరణ చేస్తే కేవలం 7 నుంచి 8 వేల మాత్రమే సభకి హాజరైనటువంటి పరిస్థితులు కూడా గమనించడం జరిగింది. నేను సైతం మరి గడిచిన మాసంలో బస్సు యాత్రని అనేటువంటి కార్యక్రమాన్ని పెడితే 40,000 మంది కేవలం మాడుగుల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 4 మండలాలని పెట్టి ఒక్క శాసనసభ్యుడిగా మాడుగుల నియోజకవర్గం నుంచి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే 40,000 మంది అక్కచెల్లెమ్మలు కానీ రైతు సోదరులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ ఆటో సోదరులు కానీ ముఖ్యంగా యువత కానీ హాజరై సభని విజయవంతం చేస్తే ఈరోజు వేదిక మీద మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా నీవున్నావు. నీ సభకి 2 పార్టీల నుంచి కూడా తరలిస్తే అది ప్రజల్ని కాళ్ళు వేళ్ళ పట్టుకొని రా కదిలిరా అని చెప్పి మీరు పిలిపిస్తే మేం కదిలి రామని చెప్పి గ్రామాల్లో ప్రజలు మొరాయించుకొని కూర్చున్నటువంటి పరిస్థితులు కూడా ఈవేళ స్పష్టంగానే జరిగింది.